మహాదేవ శంభో శంకర. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి పోలి ఉన్న మరొక గుడి మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో, అది కూడా మన రాజమండ్రిలో ఉందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? అదేనండి మన ఉజ్జయిని మహాకాళేశ్వరుని టెంపుల్. చక్కగా గోదావరి గట్టున శ్మశానం పక్కనే ఈ గుడి ఉండి చాలా బాగుంటుంది. ఈరోజు శివరాత్రి సందర్భంగా మేము దర్శనానికని వచ్చాం. జనాలు అయితే చాలా ఎక్కువ మందే ఉన్నారు. క్యూ కూడా రోడ్డుపై వరకు వచ్చేసింది. ఈ గుడి అయితే చాలా ఎకరాల విస్తరణలో చాలా బాగా నిర్మించారండి. దీనికి శ్మశానం పక్కనే ఉండడం వల్ల రోజు తెల్లవారుజామున 4 to 6 టైంలో భస్మాభిషేకం కూడా చేస్తారు. అలానే ఈ ఎంట్రన్స్ ఇది 4 రాజగోపురాలు 75 feet ఈచ్ ఉంటుంది. 4 డైరెక్షన్స్లో ఉండి మధ్యలో సెంటర్లో గుడి ఉంటుందన్నమాట, గర్భగుడి. అండ్ లోపలికి వెళ్ళగానే కూడా మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే ఈరోజు శివరాత్రి వల్ల ఇంతమంది జనాలు ఉన్నారు, కానీ నార్మల్గా అయితే ఇంత రష్ ఉండదు. చక్కగా ఈవినింగ్ టైమ్స్లో వస్తే గోదావరి పక్కనే ఉండడం వల్ల మంచి గాలి వచ్చి చాలా బాగుంటుంది. అండ్ చుట్టూ కూడా అంటే చిన్న చిన్న మందిరాలు ఉంటాయి. 64 మందిరాలు, అన్ని దేవుళ్ళు ఉంటారు. వినాయకుడితో స్టార్ట్ అవుతారు, కుమారస్వామి, అలానే అష్టలక్ష్ములు, నవదుర్గలు, దశావతారాలు, అలా ఇంకా చాలామంది దేవుళ్ళు, అంతా కలిపి 64 చిన్న చిన్న మందిరాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈరోజు కళ్యాణం జరిగినట్టుంది, అందుకే వీళ్ళందరూ దర్శనం అయిపోయి మధ్యలో చక్కగా కూర్చొని పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వ్యూని. అలా మేము ఈరోజు ఇది అంటే శివరాత్రి కాబట్టి చాలా ఎక్కువ మంది ఉంటారు, చాలా లేట్ అవుతుంది దర్శనం అని అనుకున్నాం. బట్ హార్డ్లీ ఒక 1 hourలోనే చక్కగా దర్శనం అన్నది అయిపోయింది, ఎటువంటి ఆటంకాలు లేకుండా. అలా అంటే డైలీ మార్నింగ్ డ్యూటీస్ అన్నీ చేసుకొని వచ్చే వాళ్ళందరికీ ఈవినింగే కుదురుతుంది కాబట్టి ఈ టైంకి మేము కూడా వచ్చాం. తర్వాత మేము దర్శనం ఈరోజు స్పెషల్ అలంకారంలోని దర్శనం కూడా చేసుకున్నాం. చాలా బాగా అయింది దర్శనం కూడా. దర్శనం అయ్యాక ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది ఏంటో చెప్తారా? మీ ఎవరికైనా తెలిస్తే, అక్కడికి ఎవరికి అడిగినా కూడా తెలియదు అనేసారు. దర్శనం అయ్యాక బయటకు వచ్చి బయట నుంచి మేము హారతులు కూడా ఇచ్చారు. 7 types ఆఫ్ హారతులు, అవి కూడా చూసి దర్శనం చేసుకొని వచ్చేసాము.